జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతి మధ్యాహ్న భోజన కార్మికుడికి 10,000 రూపాయల వేతనం, రిటైర్మెంట్, ప్రమాద బీమా, అలాగే పెరిగిన ధరల అనుకూలంగా ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెస్ ఛార్జీలు పెంచాలని, గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రమాద బీమా సౌకర్యం 10,000 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మొండి వైఖరి ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెనూ ఛార్జీలు, ప్రతి విద్యార్థికి మెనూ 25 రూపాయల ఛార్జీలు, ప్రతి విద్యార్థికి మెనూ 25 రూపాయల ఛార్జీలు. జిల్లా పాలవంత పట్టణ కౌన్సిల్ కరీంఘాట్ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. పట్టుకొచ్చుకోండి, వాటర్ తాగొద్దు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 33 జిల్లాల వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మా మధ్యాహ్న భోజన కార్మికులు సుమారు ఒక 500-600 మంది నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించండి, వారి పని విధానాన్ని గుర్తించండి. మీరేదైతే ఎన్నికల్లో ఇస్తున్న హామీలు తక్షణమే 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెనూ ఛార్జ్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకల్ మన టీచర్లు కానీ, హెచ్ఎంలు కానీ, డిఓలు కానీ ఇబ్బంది పెడతాను మధ్యాహ్న భోజన కార్మికుల్ని. ఇవాళ కోడిగుడ్డు ధర మార్కెట్లో 8 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పలుకుతూ ఉంది. మీరిచ్చే 3 రూపాయలుగా కోడిగుడ్డు తీసుకొచ్చి మా మధ్యాహ్న భోజన కార్మికులు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసిన విధంగానే మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ప్రతి స్కూలుకి కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేయాలి, వంట సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలి. అప్పుడు మా మధ్యాహ్న భోజన కార్మికులు మీ ప్రభుత్వం ఇచ్చిన ఏ మెనూనైనా వండి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాను కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వంటలు జరిగేటప్పుడు ప్రమాదం జరుగుతూ ఉంది. ఉదాహరణకి మన రామారావులోనే హై స్కూల్లో ప్రమాదం జరిగే కార్మికురాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా ఈ ప్రభుత్వం కనీసం ఎక్స్చేంజ్ చేయించే పరిస్థితిలో కూడా లేదని కూడా ఈ ఏఐటీసీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మధ్యాహ్న భోజన కార్మికులకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించండి. రిటైర్డ్ అయిన తర్వాత 5,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మా మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాగి జావ పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రాగి జావ వండి పెట్టినందుకు కూడా దానికి మెనూ ఇవ్వాలని కూడా మేము మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఎన్నికలు ఇచ్చిన హామీని పదే మా టెంట్ల కాడికి వచ్చి చెప్పారు, మీ నాయకులు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే ప్రతి మధ్యాహ్న భోజన కార్మికురాలకి 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9-10 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వ హై స్కూళ్లలో కూడా వంట షెడ్లు లేవు, వాటిని ప్రభుత్వం తక్షణమే నిర్మించాలని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.